ఏం పేరు? ముఖేష్ వర్ధన్. బాగుంది పేరు, కొత్తగా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఏరియా? ఓకే, సేమ్. ఓకే ఓకే. అంతా మీరు ముగ్గురునా? అంటే అంతా బదులుకొని వచ్చేసారా ఒకరికొకరు అనుకొని? మార్కెటింగ్ ఓకే ఓకే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరంతా ఒక ఏరియా అని తెలిసిందా? ముందు తెలీదు? మీరిద్దరు కలిసి వచ్చారు. బిఫోర్ కూడా మీరిద్దరు కలిసి చదువుకున్నారా? ఓకే. ఫ్రెండ్స్ అయితే. ఎలా ఉంది స్టడీ? అంతా బాగుందా? అంటే నువ్వు ముందు యూనివర్సిటీ గురించి విన్నప్పుడు ఏదైతే వింటుంటాం కదా, మామూలుగా చెప్తుంటారు అలా ఇలా ఇలా ఓ హడావిడి, అదంతా ఉంది అనిపించిందా వచ్చిన తర్వాత? స్టడీస్ గురించి అయితే పర్లేదు. నెక్స్ట్ డాక్టర్సే ప్రొఫెసర్ వస్తుంది. డాక్టర్ ఓకే. ప్రాబ్లం ఏముంది. ఇంతకీ నీదే కోర్సు? బిఎస్సీ రేడియో. ఓకే, రేడియాలజీ. సూపర్. ఎలా ఉంది అంటే రేడియాలజీ చదువుకునే పిల్లలకి? ఆల్రెడీ నువ్వు చదువుతున్నావు కాబట్టి చదువుకోవచ్చు అని చెప్తావా, లేదు బాగా హార్డ్ అలా ఏమైనా చెప్తావా? హార్డ్ ఏమి ఉండదు. ప్రొఫెసర్స్ వాళ్ళు చెప్తారు, టీచింగ్ వాళ్ళు ఈజీగానే చెప్తారు. ఓకే. మొత్తం గుర్తుంటుంది. ఆహా. ప్రాక్టికల్ ఉంటాయి చాలా. ఓకే. హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయడానికి తీసుకొని వెళ్తారు. ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్ తీసుకెళ్తారా? ఓ నైస్. మామూలుగా మనకు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది కదా వేరే యూనివర్సిటీల్లో ఇంటర్న్షిప్ ఉంటుంది కదా? ప్రాక్టికల్స్కి తీసుకొని చూపిస్తారు. ఓకే ఓకే. అంటే ఏదన్నా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయడము అలాంటివి ఎన్నిసార్లు అయినా? అంటే ఏ ప్రాబ్లం లేదు మీకు, అంత కంఫర్ట్?